మాట్లాడుతుంది ఒక క్లిప్ చూసాను. ప్రతి ఎక్స్ప్రెషన్ తీసుకోవడం దగ్గర ఇట్ వాజ్ లైఫ్ ఎడ్జ్. ఎక్కడ దాటారు నువ్వు రాయటం, తను ప్రజెంట్ చేయటం కానీ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్. అది అసలు మనం అంటే అంత ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది అనేది నేను ఊహించలేదు. స్ట్రైక్ అయ్యి అప్పుడు నాకు భయం వచ్చేసింది. ఏంటంటే మనం అనవసరంగా ఇది కమిట్ అయినట్టున్నాం మనం. నేను చెప్తాను, మనకి అక్టోబర్ 13న నువ్వే కావాలి రిలీజ్ అయింది. సో ఆ జోష్లో వాటిలో నువ్వే వరవటం, లేకపోతే నేను అక్కడెక్కడ పార్టీలు చేసుకోవటం. నవంబర్లో ఎప్పుడు మరి సినిమా స్టార్ట్ చేసేద్దామా అనుకుంటే ఫిబ్రవరిలో మనం సినిమా షూటింగ్ స్టార్ట్ చేసాం. నువ్వే కావాలి 100 days అప్పుడు నేను భాస్కర్కి వెళ్ళాము, చెన్నై రికార్డింగ్లో ఉన్నాం. పియానో సాంగ్ రికార్డింగ్. అలా ఆశాసేని క్యారెక్టర్ రావడానికి ఒరే గుర్తుంది. వెంకటేష్ గారికి మొత్తం కథ చెప్పిన తర్వాత ఆయన కథ అంతా బాగుంది, నాకు ఏ చేంజ్ లేవు. కానీ ఒకటి అడుగుతాను నేను, సినిమా మొత్తం ఒకే ప్లేస్లో అయిపోతుంది, కొంచెం ఏమైనా బయటికి తీసుకెళ్ళే ఛాన్స్ ఉందా? అలా అని ఈ కథలకు ఎసెన్స్ పోకూడదు. నువ్వేమైనా ఆ విషయంలో ఆలోచించంటే అప్పుడు ఇమీడియట్గా అది ఊటీ వెళ్తే ఎలా ఉంటుంది. ఊటీ వెళ్ళాలంటే అసలు ఆ అమ్మాయిని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తే బెటర్ కదా. సో అలా ఫస్ట్ హాఫ్ జస్ట్ ఇంట్రడ్యూస్ చేయొద్దు, ఓ సాంగ్ ఉంటే బెటర్ కదా. సో అలా ఆ సాంగ్ వచ్చింది. సో దానివల్ల 2 సాంగ్లు వచ్చాయి. సెకండ్ హాఫ్లో బోనముచ్చాలు వచ్చింది, ఫస్ట్ హాఫ్లోనేమో ప్రియతమ పాట వచ్చింది.